హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో నా ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఆల్రెడీ మీరు thumbnail చూసారు కదా. ఇది ఒక బఫెట్ వ్లాగ్ అన్నమాట. ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1 లో ది బిగ్ బఫెట్ అని ఒకటి ఉంది. అక్కడికి వెళ్తే లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా మేము మనీ కట్టేసి లోపలికి వెళ్ళిపోయాము అన్నమాట. వెళ్ళిపోగానే అక్కడ మాకు వినాయకుడు కనిపించాడు. మొక్కేసాం, బాగా పొట్లా పట్టాలి అని చెప్పి. అదేం లేదు, ఊరికే అంటున్నాను నేను. అక్కడికి వెళ్ళగానే లోపల చాలా ఫుల్ ఉన్నారనమాట జనాలు. మేము కూడా 5 to 10 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా వెజ్ ఒకటి, నాన్ వెజ్ ఒకటి తీసుకున్నాను. బికాజ్ నేను నాన్ వెజ్ తిన్నాను కాబట్టి నేను వెజ్ తీసుకున్నాను. మా ఫ్రెండ్ నాన్ వెజ్ తీసుకుంది. ఇంకా లోపలికి వెళ్ళగానే అక్కడ బర్త్డే పార్టీస్ జరుగుతున్నాయి. ఏమేమి ఉన్నాయని చూపిస్తాను మీకు. ఇక్కడ పానీపూరి ఉంది. పానీపూరిలో కూడా వెరైటీస్ ఉంటాయి. ఇంకా వెళ్ళగానే లైక్ మనకి స్టఫ్ కావాలి కదా, వాటిలోకి ఆనియన్స్, కీరా, ఇంకా బేబీ కార్న్, ఇంకా ఇలా అవన్నీ పెట్టారనమాట. మష్రూమ్ కాదు, గోబీ. ఇది పలావ్ రైస్, ఇంకా వెజిటేబుల్ రైస్, వెజిటేబుల్ పలావ్, పన్నీర్ కర్రీ, పాలక్ పన్నీర్. వెజ్ లో వచ్చి తక్కువే ఉన్నాయి ఐటమ్స్, బట్ అన్ని టేస్ట్ మాత్రం చాలా బాగుంది అనమాట. నాన్స్, పూరీస్, దాల్ కానీ, రసం కానీ, సాంబార్ కానీ అన్నీ ఉన్నాయి. పెరుగన్నం, ఇంకా ఐస్ క్రీమ్ ఉన్నింది, అండ్ బాదాం ఖీర్ అంట. నేను ట్రై చేయలేదు. ముందుసారి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేశాను కానీ నాకు అంత ఏం నచ్చలేదు అది. ఇంకా వెజ్ రైస్ లోకి అట్లా, ఐ మీన్ వెజ్ పలావ్ లోకి అలా కర్రీస్ వేసుకుంటాం కాబట్టి వాటిలో పాపడ్ కూడా ఇచ్చారనమాట. ఇంకా అవి కూడా పెట్టుకొని తినామన్నమాట. ఇంకా నాన్ వెజ్కి వస్తే, నాన్ వెజ్ లో కూడా సేమ్ ఇవే ఉంటాయి ఆల్మోస్ట్. ఆల్మోస్ట్ అంటే అన్ని కాదండి, నేను అనేది జస్ట్ ఆనియన్స్ అవి. ఇంకా వెళ్ళగానే నూడిల్స్ ఉన్నాయి, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, కబాబ్ ఉన్నింది, ఫిష్ ఫ్రై కూడా ఉన్నింది. ఇంకా చికెన్ లోనే చాలా వెరైటీస్ అంటూ ఉంటాయి కదా, అవి నాకు అంతగా తెలియదు అనమాట. అక్కడ చాలా ఐటమ్స్ చూపించారు. ఇంకా మా వాళ్ళు ఫుల్ కుమ్మేశారు అనమాట. అందులో చికెన్, మటన్, ఫిష్ కాబట్టి. ఎగ్ కూడా ఉన్నిందంట, బట్ నేనైతే అది చూడలేదు. ఇంకా బిర్యానీ కూడా వచ్చింది. మీలో బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి, అండ్ ప్లీజ్ లైక్ కూడా చేయండి వీడియోని. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకుండా. ఇంకా మేము మామూలుగా అయితే అక్కడ స్ప్రైట్ ఏమి ఉండదన్నమాట. మేము బయట నుంచి తెప్పించుకొని ఇంకా ఫుల్ అయిపోయింది. ఇంకా పట్టదు అనుకుంటది, అంటే న్యాయం చేయాలి కదండి మనం పెట్టిన మనీకి. అందుకని చెప్పి స్ప్రైట్ తాగితే కొంచెం పొట్ట ఖాళీ అయింది అనమాట. ఇంకా మళ్ళీ కొద్దిసేపు ఆగి మళ్ళీ తిన్నాక ఇంకా అమ్మయ్య న్యాయం చేసేసాంలే ఆ మనీకి అనుకున్నప్పుడు ఇంకా చాలే అని ఇంకా బయటకు వచ్చామన్నమాట. ఇది ఎంట్రన్స్ బిగ్ బఫెట్ కి. ఇంకా అయిపోగానే సరే అని చెప్పి ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2 కి నియర్లీ 2.5 kilometers అలా ఉంటది. సరే తినంగానే నడుచుకొని వెళ్దాం అనుకున్నాం. కానీ ఎండలు మాత్రం చంపేస్తున్నాయి. లిటరలీ నాది కూడా అదే ఫీలింగ్, ఇందాక వచ్చిన డైలాగ్. కానీ ఏం చేస్తాం, కానీ పొట్ట ఫుల్ ఉంది కదా, వెళ్ళగానే నిద్రపోవాలి, మరి మనకి హెవీ అనిపిస్తుంది అని చెప్పేసి ఇలా అయితే కుదరదు అని చెప్పి ఇంకా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళే దారిలో ఇది బాగా కనిపించాయి పూలు అవన్నీ. అందుకే ఇంకా జస్ట్ అలా ఒక వీడియో క్లిప్ తీసుకున్నాను, నచ్చిందనేసి. ఇంకా నడుచుకుంటూనే ఐ థింక్ మధ్యాహ్నం 3 అవుతుంది అనుకుంటా. అప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నా కూడా ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, బాబోయ్ ఫుల్ ఎండలు అనమాట, తట్టుకోలేకపోయాం. కానీ అలాగే వెళ్తే పొట్ట ఇదైపోద్ది, దట్టు మనం ఇంకా తిన్నదంతా లైక్ ఇంకా ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి నడుచుకొని వెళ్ళాలి అని వెళ్ళాక మధ్యలో ఇది KFC ఉంటది అనమాట. అక్కడ ఫేజ్ 1 లో చాలా ఉంటాయన్నమాట. బిర్యానీ జోన్ అని, కృతింగ రెస్టారెంట్ అని, ఇలా చాలా చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ తిన్నవే, కానీ సరేలే ఇంకా అనేసి వెళ్ళిపోయాం. వెళ్తూ ఉంటే ఇంకా దారిలో మాకు అక్కడ కొన్ని కంపెనీస్ కనిపించాయి, మీకు చూపిద్దామని చెప్పి క్యాప్చర్ చేశాను కదా. ఇది బెల్ అనమాట. ఇంకా అలాగే వెళ్తూ ఉంటే ఇంతకు ముందు నేను 3 years బ్యాక్ వచ్చినప్పుడు ఇలా ఏం లేదు బెంగళూరు అనమాట. ఫేజ్ 1, ఫేజ్ 2 ఈ మధ్య అంతా రెడీ చేశారు. ఇంకా ఫైనలీ నడుచుకొని వచ్చేసేసరికి ఇంకా ఒక నన్నారి తాగేసి వచ్చేసాం అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.